ఏముంది అసలు షిప్ ఇది. ఇప్పుడు అది వచ్చి మనల్ని ఇట్లా సైడ్కి లాగుతుంది, అప్పుడు మన బోట్ అనేది పోతుంది. ఫెర్రీ అనే దానికన్నా షిప్ అనొచ్చు, అంత పెద్దగా ఉంది. చూడండి ఎంత ఉందో స్పేసు. సో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ టైం వచ్చి 5:40 అయితే అయింది. ఈ భావనగర్ నుంచి అయితే బయలుదేరి ఇక్కడ ఫోర్ట్కి అయితే వెళ్ళబోతున్నాం. ఇప్పుడు మనకి ఫెర్రీ టైమింగ్ వచ్చి 8 గంటలకి, కానీ వాళ్ళు గేట్ అనేది 7:30కి క్లోజ్ చేస్తారంట. అంటే ఒక హాఫ్ అన్ అవర్ బయలుదేరి ఒక హాఫ్ అన్ అవర్ ముందు అయితే క్లోజ్ చేస్తామని అయితే చెప్పినారు. దాంట్లో ఫోర్ట్కి వెళ్ళేదానికి ఎంత లేదన్నా ఒక 30 to 40 మినిట్స్ అయితే పడుతుంది. ఒక 1 అవర్ అయితే ముందుగా ఉందాం అనే ఉద్దేశంతో అయితే మనం అయితే ఇంత అర్లీగా అయితే బయలుదేరడం జరిగింది. ఇంకా ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసినాము. ఇంకా ఒక 2 అవర్స్ అయితే ఉంది 8కి. టీ తాగిపోదాం ఈ లోపలనే ఇక్కడైతే ఆపినాము. మనకి లోపల ఎటు అన్నప్పుడల్లా చర్మం గిక్కుంటా ఉంది. చాయ్ లేదా ఈ షాప్ దగ్గర టీ తాగదామని టీ చెప్తే ఇతనైతే కప్పుల్లో కాకుండా సాసర్లు అయితే మనకి టీ పోసి ఇచ్చినాడు. మనకంటే కప్పుల్లో అలవాటు ఉంది, సాసర్లు అయితే అలవాట్లేదు. ఆ టీ కూడా మనకి కప్పుల్లో పెట్టే దాంట్లో సగం అయితే పట్టింది ఈ సాసర్లో. ఇంక ఇంతేనేమో పోసేది ఇక్కడ అని అట్లాగే ఆ సాసర్లో తాగేసిన తర్వాత అయితే మళ్ళీ పోస్తా ఉన్నాడు. అట్లా మనం ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు అయితే పోస్తా ఉన్నాడు అతను. ఇక్కడ వాళ్ళందరూ అట్లాగే తాగుతా ఉన్నారు. మామూలుగా ఇక్కడ డ్రోన్ ఎగరేద్దాం అనుకున్నా, అంటే షిప్ చూపించేదానికి 6:37 అవుతుంది కదా మనం అక్కడికి పోయే టైంకి. ఆ టైంలో మనకి కొంచెం లైటింగ్ వచ్చి ఉంటుంది, సన్ రైజ్ అయ్యి ఉంటే డ్రోన్ అయితే ఎగరేద్దాం అనుకున్నా. ఎడ చూస్తే 8 దాకా సన్ రైజ్ కావట్లే. 6:30 టైము, ఇంకా కూడా మనకి చీకటిగానే ఉంది. ఇప్పుడు ఎగరేసినా కూడా అది కనపడదు. ఇది గోగా అనేది ఒక చిన్న విలేజ్ టైప్ ఉంది ఇక్కడ ఉంది కాబట్టి దీనికైతే గోగా ఫెర్రీ పాయింట్ అని పెట్టినారు. ఓకే, ఇక్కడ ఎంట్రీయా? సూపర్. ఇదిగోండి ఇక్కడ మనకు కనిపిస్తున్న బైకులన్నీ ఆ ఫెర్రీలోకే. ఇక్కడ నుంచి మనకి ఒక్కొక్కటిగా సెక్యూరిటీ చెకప్స్ అయితే ఉంటాయి. ఈ సెక్యూరిటీ అన్ని ప్రింట్స్ చేసుకుని అయితే మనము షిప్ లోకి అయితే ఎక్కాల్సి ఉంటుంది. ఈ టికెట్ ను ఇక్కడికి వచ్చినా తీసుకోవచ్చు, లేదంటే ఆన్లైన్ బుక్ చేసుకోవచ్చు. ఇక్కడికి వస్తే ఖాళీ ఉంటే ఇస్తారు, లేదంటే కష్టము. అందువల్ల బెటర్ ఆప్షన్ ఏంటంటే మనకి ఆన్లైన్ లో బుక్ చేసుకోవడమే. ఈ ఆన్లైన్ లో ఎలా బుక్ చేసుకోవాలనేది నేను ఒకసారి షిప్ ఎక్కిన తర్వాత అయితే చెప్తాను. ఈ ప్రాంతం అనేది పోర్ట్ ఏరియాలోకి ఫస్ట్ ఎంట్రీ. ఇక్కడ ఏంటంటే మనకి టికెట్ ని చెక్ చేస్తారు అన్నమాట. ఆ టికెట్ లో మన బైక్ ఉంటే బైక్ వెహికల్, ఆ టికెట్ లో బండి నెంబర్ ఒకటే ఉందా లేదా అనేది ఇక్కడ చెక్ చేసి మన లోపలికి అయితే పంపిస్తారు. ఇది వచ్చి మనకి రెండో సెక్యూరిటీ పాయింట్. ఇక్కడ ఏంటంటే మన టికెట్ అయితే ఫిజికల్ కాపీ ఉంటే ఫిజికల్ కాపీ, లేదంటే ఫోన్ లో చూపిస్తే సరిపోతుంది. ఆ ఫోన్ లో ఉండేదాన్ని వీళ్ళైతే స్కాన్ చేసుకుని మనకు ఒక టికెట్ ను అదే విధంగా చేతికి ఒక బ్యాండ్ అయితే ఇస్తారు. ఆ బ్యాండ్ తీసుకొని మళ్ళీ మనం లోపలికి అయితే వెళ్లాల్సి ఉంటుంది. నేను చెప్తుండే ఈ ప్రొసీజర్ అంతా ఓన్లీ బైకులకు మాత్రమే. మామూలుగా పెద్ద పెద్ద లారీలకి, కార్లకి అయితే ప్రొసీజర్ ఎలా ఉంటుందో తెలియదు. నాకు తెలిసి ఆల్మోస్ట్ సిమిలర్ గానే ఉంటుంది అనుకుంటున్నా. మనం ఒక టికెట్ తీసుకొని ఇట్లా లోపల రాగానే ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ అయితే ఉంటాడు. ఇతను ఏంటంటే మనకు అక్కడ ఇచ్చిన బ్యాండ్ని అయితే ఫస్ట్ చేతికి వేసి దాని తర్వాత ఏదైనా ఒక వ్యాలిడ్ ప్రూఫ్ అయితే చూపించమంటాడు. అది ఆధార్ కార్డు కానీ, ఓటర్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఆ పాస్పోర్ట్ కానీ ఏదో ఒకటి ఒక వ్యాలిడ్ ప్రూఫ్ అయితే అతనికి చూపించాల్సి ఉంటుంది. దాని తర్వాత అతను అయితే మనకి లగేజ్ అనేది చెక్ చేస్తాడు. లగేజ్ లో ఏమన్నా ప్రమాదకరమైన వస్తువులు ఏమన్నా క్యారీ చేస్తున్నారా లేదా అని అయితే ఇక్కడ లగేజ్ చెకప్ అయితే ఉంటుంది. ఆ చెకప్ అంతా అయిపోయిన తర్వాత అయితే ఇంక మనం డైరెక్ట్ గా షిప్ దగ్గరికి వెళ్ళిపోయేది అనమాట. ఇక్కడే మనకి చేతికి దగ్గర బ్యాండ్ ఏదో ఇస్తారు. ఇది మొత్తం జర్నీ మొత్తం అట్లాగే చేతికి ఉండించుకోవాలంట. ఇప్పుడైతే మనం సముద్రంలోకి అయితే పోతున్నాము. ఈ సముద్రంలో ఉంది ఫెర్రీ ఏడో లోపల. ఇప్పుడు చూపిస్తా చూడండి షిప్ మంది ఎంత పెద్దగా ఉంటుందో. ఆరామ్సే ఏముంది అసలు షిప్ ఇది. పెద్దది. ఇప్పుడు ఏదో గుహలోకి పోతున్నట్టుంది. ఎక్కుతాను వచ్చేసినాం రే షిప్లోకి. ఓ అమ్మ, పెద్ద పెద్ద టర్బోలు కూడా పెట్టినారా. ఆ టాటర్ పోయేటప్పుడు మనము
ఎక్కకూడదు. ఇదేంది కరెంట్ పోయిందా? వెరీ గుడ్. అంటే మళ్ళీ టక్కన వెనక్కి వస్తుందని పంపిరు. ఓ అమ్మో, ఇంత పెద్ద లారీలు కూడా దీంట్లో పోతున్నాయి. అయ్యా వచ్చేసినాము. ఇదేంది ఇదే? ఎట పోవాలి ఇప్పుడు? ఇదర్ ఉదర్. సెంటర్ స్టాండ్ వేయాలంటే ఇప్పుడు మన బైక్ని అయితే పెట్టినాము, హెల్మెట్ ఎన్ని పెట్టేసినాము, సామాన్లు అన్నీ ఆడే ఉన్నాయి. ఏం బాగుంటే ఏం కావు, ఆడను ఆడే ఉంటాయి అని అయితే చెప్పినారు. నడుచుకుంటే అయితే లోపల పోయి కూర్చునేది. ఇంకోటి ఏంటంటే దీని లోపలికి ఎటువంటి ఫుడ్ అనేది అలవ్ లేదు. సో ఈ విధంగా ఉంది, చాలా ఓల్డ్ అయిపోయింది ఇది. ఇదన్నీ కార్లు పెట్టున్నారు ఇక్కడ. ఇప్పుడే సన్ రైజ్ అవుతా ఉంది. సన్ రైజ్ నుంచి సూపర్ హైలైట్. మనకి 7 అయితే అయింది. ఇంకొక 1 అవర్ అయితే ఉంది మనం బయలుదేరేదానికి. ఇంకొక హాఫ్ అన్ అవర్లో మనకి గేట్ క్లోజ్ చేస్తారు. ఇప్పుడు మనం వచ్చినాం కదా, ఆ గేట్ అనేది ఇంకొక హాఫ్ అన్ అవర్లో అయితే క్లోజ్ చేస్తారు. ఇది ఇప్పుడు మనం వచ్చిన ప్లేసు. సూపర్గా ఉంది ఆయన నుంచి వ్యూ మాత్రం. అవేందనుకున్నారు, పవర్ బోట్లు. ఈ పెద్ద షిప్పుల్ని మూవ్ చేసేదానికి, అంటే డాక్లో పెట్టేదానికి పవర్ బోట్లు అనమాట ఇవి. అంతంత పెద్ద లారీలు కూడా వస్తూ ఉన్నాయి. ఇప్పుడు లోపల మన సీటింగ్ చూపిస్తారా అంటే ఎట్లా ఉంటుందో. ఇది 4. ఏడు నుంచి మనము లోపలికి వెళ్ళాలి. లోపల ఈ విధంగా అయితే ఉంటుంది. ఇది మనది EA81 అంట. ఈ విధంగా ఉంది మన సీటు. లోపల మాత్రము చల్లగా ఉంది, చాలా బాగుంది లోపల. బయట అయితే చల్లంగా ఉంది కానీ లోపల మాత్రం వెచ్చగా ఉంది. ఇది మామూలుగా మనకి ఎగ్జిక్యూటివ్ క్లాసు. దీనికి మళ్ళీ ప్రీమియం ఉంది, స్లీపర్ ఉంది. దీంట్లో 3 రకాలు. ఇది లోయెస్ట్ ఎకానమీ టైప్ అనమాట. ఇది లోయెస్ట్. బైక్ ఒక 200, మనకి ఒక 500 రూపీస్. కార్లకి అయితే 1700 రూపాయలు అనుకుంటా ఒక పర్సన్ ప్లస్ కారుకి. అట్లా ఇంకా మళ్ళీ పర్సన్స్ పెరిగే కొద్దీ ఆ అమౌంట్ పెరుగుతూ ఉంటుంది, పర్సన్స్ అమౌంట్ అనేది. ఈ సీట్లు మామూలుగా పుష్ బ్యాక్ కాదు, ఇట్లా వెనక్కి అనేదానికి లేదు. వీళ్ళు బయట ఫుడ్ అలో లేదని కింద తినేస్తూ ఉంటారు తెచ్చుకున్న ఫుడ్ని. బ్రేక్ఫాస్ట్ మెనూ అవైలబుల్ అప్ టు 10 AM అంట. పోహా एक और एक वाटर बॉटल. हाय, मेरा नाम मुकेश पटेल है. इरफान खान है. इधर सिग्नल नहीं है. बाहर जाकर हो जाएगा. బాగా చేత ఇక్కడ బయటికి పోతే వస్తుందని చెప్పినాడు. ఇదేమో ఇంకా తిరుగుతానే ఉంది. భయంద్ర నాయన. అదిగోండి ऊपर मारू. ఆయా ठीक है. సో ఈ విధంగా ఉంది లోపల. లాగ్ నార్మల్ ठीक है, थैंक यू. ఇక్కడ స్పూన్లు, సాసులు అయితే ఉన్నాయి, केचपलो. चैनल का नाम क्या है? सुधीर दी एक्सप्लोरर. सिग्नल आएगा इधर? आएगा डालिए अच्छा से. దీనైతే పెట్టుకొని తినాల్సిందే, మామూలుగా అయితే తినలేము. రాజస్థాన్ స్టైల్ తీయంగా ఉంది. నో స్మోకింగ్, డూ నాట్ లెటరు. ఏం చేసినా 2500 రూపాయలు ఫైన్ అంట. ఈ షిప్ బయలుదేరిన తర్వాత పైకి అలౌ చేస్తారంట. ఇప్పుడు అది వచ్చి మనల్ని ఇట్లా సైడ్కి లాగుతుంది, అప్పుడు మన బోట్ అనేది పోతుంది. షిప్ని డాక్లో నుంచి బయటికి తీసేటప్పుడు లోపలికి పంపించేసినారు అందరినీ. ఒక్కసారి డాక్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ అందరిని అయితే అలౌ చేసినారు. ఇప్పుడు నాకు తెలిసి పైకి కూడా వెళ్ళొచ్చు అనుకుంటా. మనమైతే ఆడున్నాము, ఆడ నుంచి ఇట్లా వచ్చేసినాం. షిప్ బ్యాక్ సైడ్ ఏదో మొత్తం ప్రపంచమే కదిలిపోతున్నట్టుంది మనల్ని విడిచిపెట్టి.
ఇంకా ఈ ఫెర్రీ బుకింగ్ డీటెయిల్స్కి వస్తే ఈ ఫెర్రీలో బుక్ చేసేదానికి మనకి పాస్పోర్ట్ అయితే అవసరం ఉండదు, ఎందుకంటే మనం ఇది ఇండియాలో నుంచి ఇండియాలోకి ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి. కానీ ఏదైనా ఒక వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ అనేది ఉండాల్సి వస్తుంది, అంటే మనం బుక్ చేసే టైంలో, అదే విధంగా ఈ షిప్ లోకి వచ్చే టైంలో. ఇదైతే ప్రతిరోజు ఉంటుంది. భావనగర్ సైడ్ నుంచి ఉదయం 8 గంటలకు అయితే ఒక షిప్, ఒక ఫెర్రీ అయితే బయలుదేరుతుంది. అదే విధంగా సాయంత్రం 4 గంటలకు అయితే ఇంకోటి ఉంటుంది. మనకి సూరత్ పక్క నుంచి చూసుకుంటే ఉదయం 9 గంటలకు అటు సైడ్ నుంచి ఇటు భావనగర్కి అయితే వస్తుంది. ఇంకా ఈ ఫెర్రీలో మనం ఆన్లైన్ లో ఎలా బుక్ చేసుకోవాలంటే, మనం ఫస్ట్ గూగుల్లోకి వెళ్ళి DGC కనెక్ట్ అని టైప్ చేసినామంటే వెబ్సైట్ వస్తుంది అనమాట. దాంట్లోకి వెళ్ళినామంటే ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ మనము ఎక్కడి నుంచి హజిరా నుంచి గోగాకు వెళ్ళాలన్నా, లేకపోతే గోగా నుంచి హజిరాకు వెళ్ళాలనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకొని, దాని తర్వాత 1 వేనా 2 వేనా రౌండ్ ట్రిప్ అనేది కూడా ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ డేట్ అనేది ఏ టైంలో మనం వెళ్ళాలనుకునే డేట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కానీ సెర్చ్ చేసినామంటే మనకి ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ ఏంటంటే మనకి టైమింగ్స్ ఉంటాయి, ఏ టైంలో మనం జర్నీ చేయాలనుకున్నామో ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి కేటగిరీస్, ఏ కేటగిరీలు అంటే మనం ఓన్లీ ప్యాసింజర్స్ వరకే వెళ్ళాలనుకుంటున్నాం, లేకపోతే కార్లో వెళ్ళాలనుకుంటున్నాం, బైక్లో వెళ్ళాలనుకుంటున్నాం అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే దాని ప్రకారం అనేది మనకి ఇక్కడ ప్రైస్ అనేది మారిపోతూ ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ ఏ క్లాస్ అనేది కూడా కింద సెలెక్ట్ చేసుకోవాలా, ఎగ్జిక్యూటివ్ స్లీపరా లేకపోతే బిజినెస్ క్లాస్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత కింద ఎంతమంది ప్యాసింజర్లు వెళ్ళాలనుకుంటున్నారో సెలెక్ట్ చేసుకుని మనం అయితే ఇక్కడ బుక్ నౌ మీద అయితే క్లిక్ చేసినామంటే ఈ సీటింగ్ అయితే వెళ్తుంది అనమాట. సీటింగ్ లో మనం ఏ సీట్ అనేది సెలెక్ట్ చేసుకొని బుక్ చేసుకునేది అనమాట. మనము ఈ ఫెర్రీని బుక్ చేసుకుని పెద్ద కాంప్లికేట్ ఏం కాదు. మనం అయితే బైకులు కానీ కార్లో కానీ వెళ్ళేటప్పుడు వాటి రిజిస్ట్రేషన్ అయితే కొంచెం జాగ్రత్తగా అయితే ఇవ్వాల్సి ఉంటుంది, లేదంటే మనకి చిన్న మిస్టేక్ ఉన్నా ఇక్కడ మళ్ళీ వీళ్ళు అబ్జెక్షన్ పెట్టేదానికి ఛాన్స్ ఉందన్నమాట. ఇది మాత్రం, ఈ ఫెర్రీ రైడ్ మాత్రము చాలా బాగుంది. ఇది ఫెర్రీ అనే దానికన్నా షిప్ అనొచ్చు, అంత పెద్దగా ఉంది. చూడండి ఎంత ఉందో స్పేసు. सुरतला जायला 2 तास लागतील रिक्षाने. మనమైతే ఇదిగోండి సూరత్కి అయితే వచ్చేసినాము. అది సూరత్ పోర్టు ఆడుంది. ఫుల్ అయిపోయినాయా ఇవన్నీ, పోతే కానీ మన బండి కదలదు. మనము వచ్చేటప్పుడు అటు వచ్చినాము, ఇప్పుడు ఇటు పోతున్నాము. ఇది రోల్ ఆన్ రోల్ అవుట్, ఆర్ఓ. ఇక్కడ నుంచి ఇట్లా కిందకు వస్తే ఇది సూరత్ పోర్టు. ఈ రైడ్ మాత్రం, ఇది మాత్రం సూపర్గా ఉంది ఈ జర్నీ. ఈ షిప్లో వచ్చినవి ఇవన్నీ బళ్ళు, ఎన్ని బళ్ళు వచ్చినాయా. ఫస్ట్ లారీ వాళ్ళని పంపించినారు, దాని తర్వాత ఈ బైక్లో, దాని తర్వాత కార్ల వాళ్ళని అయితే పంపించినారు. ఇప్పుడు మన బైక్లో వాళ్ళని లాస్ట్లో. బాగుంది రైడ్ మాత్రం, ఇది చాలా బాగుంది. మనకేదో పెద్ద షిప్లో వచ్చినట్టు ఉంది ఫీలింగ్. ఇప్పుడు ఇది మళ్ళీ ఒక 5 గంటలకు మళ్ళీ రిటర్న్ పోతుంది అనమాట. ఇది హజిరా పోర్ట్. ఇది ఆల్మోస్ట్ సూరత్. మనం ఇక్కడి నుంచి ఇంకా డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోయేదే. ఆల్మోస్ట్ ఒక 1400 కిలోమీటర్లు అయితే వస్తూ ఉంది. ఇది ఎంట్రన్స్ పోర్టుకి. బాగానే ఉంది. ఎట తిరగాలంట. ఇది ఇప్పుడు మనము వెళ్తూ ఉండేది హైవే వచ్చి అహ్మదాబాద్ ముంబై నేషనల్ హైవే 6 వే అనమాట. ఫుల్గా ఉండే లారీలు. వీడియో గేమ్ ఆడుతున్నట్టుంది, అటు ఇటు తిరుక్కొని పోవడం మనం.
ఓయ్ అటు ఇటు కాకుండా చేసేసినాడు కదా నన్న. నీ అబ్బా ఇక్కడ నుంచి స్లైట్ లెఫ్ట్ అంట. అసలు స్ట్రైట్ పోతే బొంబాయి వస్తుంది. రాను నేను బొంబాయికి రాను. ఇదైందో ఒక ఘాట్ సెక్షన్కి అయితే వచ్చినాము. ఎంజాయ్ ద సీనరీ, సేవ్ ద గ్రీనరీ అని అయితే రాసినారు. ఏముంది అంత సీనరీ, వైల్డ్ లైఫ్ క్రాసింగ్ అంట. మొత్తానికైతే ఏదో కొండ ప్రాంతంకి వచ్చినాము. చల్లబడిపోయింది వాతావరణం. గిరా ఫాల్స్, సత్పురా, నాసిక్, షిరిడి 210 షిరిడి. ఈ ల్యాండ్ స్లైడింగ్ ఏరియా అంట. మంచిది, ఇంకా మంచిది. ఈడ లొకేషను రేంజ్ అంతే. సో ఇట్లాంటి లొకేషన్స్ మన వీక్ పాయింట్లు అనమాట. ఎవరన్నా మనల్ని వేసేయాలనుకుంటే ఇట్లాంటి స్పాట్ల దగ్గర వెయిట్ చేస్తే చాలు, ఈజీగా వేసిపోనొచ్చు మనల్ని. ఎందుకంటే ఖచ్చితంగా ఆగుతాం మనం. సిగ్నల్ దొబ్బింది ఈడ. దీని పక్కన అయితే ఏందని చూస్తా ఉన్నాము. ఏముంది అసలు ఇది? అంబికార్ ఎవరు? సూపర్గా ఉంది అసలు. ఇప్పుడు అసలు జీప్ వడలే, ఆ వ్యాన్ లెక్క కూడా చేయలేవుతుంది. స్పీడ్ బ్రేకర్ లెక్క. ఇప్పుడు మనం ఆల్మోస్ట్ గుజరాత్ అండ్ మహారాష్ట్ర బార్డర్లో అయితే ఉన్నాము. సత్పురానో ఏదో ఒక చిన్న టౌన్ లాగా ఉంది. అదే లాస్ట్ టౌన్ అనమాట. దాన్ని దాటితే మనం అయితే మహారాష్ట్రలోకి అయితే ఎంటర్ అవుతాం. నో పార్కింగ్ నోటిఫైడ్ ఏరియా సపుతారా. ఇదిగోండి ఈడ సపుతారాలో ఇదేదో ఒక లేక్, చాలా బాగుంది. ఇది ఆల్మోస్ట్ మనకి కొండ మీద అయితే ఉన్నాము. ఇది మనకి గుజరాత్లో వీళ్ళకి ఊటీ లాగా అనమాట. చూడండి ఏముంది అసలు. సత్తుపార. ఈడ వ్యూ పాయింట్ ఉంది చూడండి, అద్భుతం. ఇదంతా వ్యూ పాయింట్. ఆడాడ లోపల ఇల్లులు పొలాలు ఉన్నాయి. సూపర్ అసలు వ్యూ పాయింట్ ఇది. మనమైతే ఇప్పుడు మహారాష్ట్రలో అయితే ఉన్నాం. ఆ మధ్యలో అడవిలో బార్డర్ ఉంది, అది మనకి తెలియలా. మొత్తానికి అయితే ఆ గుజరాత్ని అయితే క్రాస్ చేసుకొని మహారాష్ట్రలోకి అయితే ఎంటర్ అయిపోయింది. ఆల్మోస్ట్ నాసిక్ దగ్గర అయితే ఉన్నాము. చలి మాత్రం విపరీతంగా ఉంది ఇక్కడ. అయితే ఎదురుగా వెహికల్స్ వచ్చేటప్పుడు అసలు ఏం అర్థం కావట్లే నాకు. కింద రోడ్డు ఉందో కూడా తెలియట్లే. ఆ లైట్ ఎదురుగా లైట్ పడినప్పుడు ఇటు చూడు. ఈ హైవే మీద వస్తా ఉంటే కొంచెం ప్రాణం లేచి వచ్చింది. ఆడైతే టార్చర్ అనిపించిన. అట్లాగే ఎదురుగా కళ్ళలో లైట్ పడతా, రోడ్డు సరిగ్గా లేక, స్పీడ్ బ్రేకర్లు, పోయేవాళ్ళు సరిగ్గా పోకుండా పైకి వచ్చేస్తాండ్రు రోడ్డు ఆడ. అది మొత్తం సిమెంట్ రోడ్డు, ఎత్తెత్తున ఒకతా ఉంది. దర్శన్ లాడ్జింగ్. नहीं ये बारिश आए तो नहीं ఉదర్ ఈ బ్యాగులు దీని ఇక్కడే ఉండిచ్చేద్దాము, ఏం పర్లేదంట. కెమెరాలు ఉన్నాయి, లాక్ వేసేస్తామని చెప్పినారు. నాకైతే ఇప్పుడు తీసే ఓపిక కూడా లేదు. ఇది ఒకటి తీసుకొని పోదాం లోపలికి. అవి అట్లే ఉండిచ్చేద్దాము, ఏం కాదులే అన్నాడు. ఓ సైన్ గిన్ నై చాయ్ ఠీక్. సో ఇదిగోండి, ఇది ఆల్మోస్ట్ డార్మిటరీ. ఈ విధంగా అయితే ఉంది, షేర్డ్ బెడ్.
సో ఇక్కడైతే మనము నాసిక్ లోనే ఆగిపోయినాము. పోయే రూట్ మ్యాప్ అయితే ఒకసారి చెక్ చేసిన, ఆల్మోస్ట్ పోయినంత దూరము డబుల్ రోడ్డే ఉంది, అంటే మన ఆపోజిట్ వెహికల్స్ వస్తాయి అనమాట. మెయిన్ ఏంటంటే మనము చాలా లేట్ అయిపోతుంది జర్నీ అనేది, ఇంకెందుకులే ఇంత రిస్క్ అని మళ్ళీ రేపు పొద్దున అయితే పోదామని చెతుక్కుంటా వచ్చినాం. లాడ్జ్ చేస్తే ఏమన్నా ఉన్నాయేమోనని. ఒకటి ఉంటే ఇతను ఉండి ఒక 1200 అయితే చెప్పినాడు రూమ్. ఇంకా రేపు పొద్దున నేను వెళ్ళిపోతాను అనేసరికి షేరింగ్ రూమ్ ఉంది, 300 రూపాయలు అన్నాడు. సరే బ్రహ్మాండంగా. ఇంకా మెయిన్ ఏంటంటే బైక్ పార్కింగ్ ఉందన్నాడు. బ్యాగులు కూడా తీయాల్సిన అవసరం లేదు, మీరు ఆడే ఉండిచ్చిన సీసీ కెమెరాలు ఉన్నాయి, మేము గేట్లు లాగేసేస్తాము అన్నాడు. సరే ఇంపార్టెంట్ అని తీసి లోపల పెట్టుకున్నా, మిగతా అన్ని బైక్ అట్టా వదిలేసిన అనమాట. రేపు పొద్దున మళ్ళీ అట్లా బయలుదేరొచ్చని. రేపు వచ్చి ఆల్మోస్ట్ ఒక 1100 కిలోమీటర్లు అయితే మనం కంటిన్యూగా రైడ్ ఉండబోతుంది. ఈ వీడియోని అయితే ఇక్కడితో క్లోజ్ చేస్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం అయితే మళ్ళీ వీడియోలు కలుద్దాం. అంటే దెన్ బై.